జికేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము, కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం కుటుంబం, మొదటి గురువు తల్లి, మొదటి భరోసా తండ్రి, మొదటి స్నేహితుడు అన్న లేదా తమ్ముడు, మొదటి ప్రేమ అక్క లేదా చెల్లెలు. కానీ ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే మనిషి బ్రతికి ఉన్న జీవితం చనిపోతుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడు మొదలైందో తెలీదు ఈ కుటుంబ వ్యవస్థ. కానీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి, మాటలు తగ్గిపోయాయి, మనసులు దూరం అయిపోయినాయి, వారి మధ్య బాంధవ్యాలు లేవు. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం పిల్లలు ఎదురు చూసేటువంటి వారు. ఇప్పుడు అదే తల్లి కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతోంది. ఏం మాట్లాడితే ఏం కోపపడతాడో అని తల్లి గుండె వణుకుతుంది. ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకునేటువంటి వారు. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలు ఫోన్లో బ్రతుకుతున్నారు. ఎవరి లోకం వాళ్ళదే అన్నట్టున్నారు. ఆ తండ్రి కళ్ళల్లో ఒకే ప్రశ్న: నేను డబ్బు సంపాదించే ప్రేమను కోల్పోయానా? నేను వీళ్లకు జస్ట్ ఏటీఎం లాగా ఉపయోగపడుతున్నానా? అన్నదమ్ములు ఒకరికొకరు ప్రాణాలు ఇచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు 1 గజం భూమి కోసము రక్తాలు కారేలా తన్నుకు చేస్తున్నారు. అక్క చెల్లెలు ఒకరి బాధ ఒకరి కన్నీళ్లు పంచుకునేటువంటి రోజులు మాయమైపోయినాయి. ఇప్పుడు పండుగ రోజున కూడా ఫోను చేయడానికి సమయం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట అహంకారం అనేటువంటిది రాజ్యం ఏలుతా ఉంది. క్షమించు అనే ఒక్క మాట చనిపోవడంతో ఎన్నో కుటుంబాలు శ్మశానాలుగా ఈరోజు మారుతున్నాయి. ఎంత దారుణం అంటే, కన్న తల్లి కూడా బిడ్డలపై కక్ష పెంచుకుంటుంది. కన్న కొడుకే తండ్రిపై చేయి చేసుకునేటువంటి స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలు చూస్తుంటే మనిషి ఎదిగాడా లేక మానవత్వం చనిపోయిందా అని అనిపిస్తుంది. ఈరోజు ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఆప్యాయత లేదు. డైనింగ్ టేబుల్ ఉంది కానీ కలిసి భోంచేసేటువంటి మనుషులు లేరు. ఉన్న వారికి ఆ మనసు లేదు. వేల రూపాయల ఫోన్లు ఉన్నాయి కానీ అమ్మ ఎలా ఉన్నావు అనే ప్రేమ లేదు. అదేవిధంగా ఈ రోజున మనం మన పిల్లలకు అన్నీ నేర్పిస్తున్నాం కానీ కుటుంబ విలువ మాత్రం నేర్పించడం లేదు. చదువును నేర్పిస్తున్నాం కానీ మానవత్వాన్ని నేర్పించడం లేదు. ర్యాంకులు తెప్పిస్తున్నాం కానీ రక్త సంబంధాలు నిలబెట్టుకునే సిలబస్ నేర్పించడం లేదు, మర్చిపోతున్నాం. డబ్బు సంపాదించడం నేర్పించాం కానీ మనుషులని ఎలా గెలుచుకోవాలో నేర్పించడం అనేటువంటిది లేదు. ఇప్పుడు పెద్ద ఇళ్ళు ఉన్నాయి కానీ అందులో మనుషులు ఉండరు. ఖరీదైన మంచాలు ఉంటాయి కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు. పుట్టినరోజుకు 100 మెసేజ్లు వస్తాయి కానీ కళ్ళల్లోకి చూసి ఆశీర్వదించే తల్లిదండ్రులు లేరు. ఈరోజు మనిషి ఏడుస్తాడు కానీ ఆ కన్నీళ్లు తుడిపేటువంటి చేయి ఉండదు. కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసులు కలిసే పవిత్రమైనటువంటి స్థలం. అది కూలిపోతే దేశమే కాదు ప్రపంచమే కూలిపోతుంది. అందుకే ఈరోజు నుంచైనా తల్లిదండ్రులతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. అన్నదమ్ములను కౌగిలించుకోండి. అక్క చెల్లెలను ఆప్యాయతంగా పరిగతించండి. భార్యాభర్తలు గెలవడానికి కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికి మోసేవాళ్ళు చాలామంది దొరుకుతారు కానీ బ్రతికున్నప్పుడే మనసును మోసేవాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రమే. కాబట్టి కుటుంబాన్ని మనమందరూ కాపాడుకుందాం. మనసులను బ్రతికిస్తాం. లేకపోతే రేపటి తరానికి ఇళ్ళు మిగులుతాయి కానీ ఇంటి వాళ్ళు మిగలరు. కుటుంబం అనేది పూలదండ లాంటిది. ఏ పువ్వు దండం నుంచి వేరు చేస్తే దండానికి ఉన్న విలువ, గౌరవాన్ని తీసేయకండి. దానిలో ఉండేటువంటి అందాన్ని చెడగొట్టకండి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు లేకుండా పోతే కుటుంబానికి విలువ అనేటువంటిది ఉండదు. దయచేసి ఈ చిన్న ఈగోలకు, గొడవలకు పోకుండా
బంధాలను పెంచుకోండి. ఏకాగ్గా మిగిలిపోయింది ప్లీజ్ అని ప్రపంచం మనల్ని హెచ్చరిస్తూ ఉంది.